1400 కోట్లు కాదన్నా, ఇంకా ఉంది 300 కోట్లు. అది ఇంకా ఇంకా చాలా చాలా డబ్బులు వస్తాయన్న, కంగారు పడ. ఏదంటే జనం ఏంటంటే మన ఇండియా మీద ఎవరైనా రాళ్ళు గిరేశారు ఇంకో ముందు అదే చూస్తారు. పాకిస్తాన్ మీద మన యుద్ధం జరుగుతుంది కాబట్టి యుద్ధం జరగకపోయినా రియల్గా చూపించారు, జరిగిన సంఘటనలన్నీ చూపించారు మనకి. కట్టుకట్టునే జరిగినాయి అన్న అవన్నీ. నేను ఇప్పుడు నేను చూడాలంటే నా వల్ల కాదు కదా, సినిమా పరంగా చూపించారు. అయ్యా మన పోలీసులు ఎలా కష్టపడ్డారు, మన మిలిటరీ వాళ్ళు ఎలా వెళ్ళారు, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా లాక్కుంటారు, ఎలా చేస్తారో. అందులో ప్రాణాలు పోవచ్చు, ప్రాణాలు ఉండొచ్చు, పిల్లలు ఏమి ఉండదు. ఒక ఇండియా కూడా వెళ్ళి పాకిస్తాన్లో ఉండాలి, జై కొట్టాలి అని, పాకిస్తాన్ జై కొట్టాలని ఎవరు కొడతారన్నా? పుట్టి పెరిగింది భారతదేశంలో, జై ఇండియా అంటాం కానీ జై పాకిస్తాన్ అన్నాం కదా. అలాంటిది వాళ్ళ హీరో అలా చేసి అంత కష్టపడి అంత అలా చేశాడు కాబట్టి హీరో మాత్రం శబాష్, ఆయన కాళ్ళు కడిగిన అతిమి జలుకోవచ్చు అంత అలా చేసినందుకు. అయితే ఇంతలా మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి సినీ ప్రేమికులందరూ మెచ్చుకుంటుంటే ఆ సినిమాని, కొంతమంది దుర్మార్గులు ఆ సినిమా ప్రాపగండా అని, అసలు బాలీవుడ్ హీరోలు ఒక కాంత్రయం అయితే అసలు ఉలుకు లేదు పలుకు లేదు. దీని గురించి మీరేమంటారు? ఏదన్నా ఆయన మంచి పేరు వచ్చిందన్న. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంతా ఏమంటున్నది, తెలుగు ఇండస్ట్రీ మేము కూడా చూసాం కదా సినిమా. ఇప్పుడు బాలీవుడ్ అన్నా మనం ఎందుకు చూస్తాం, సినిమా అది సినిమా పరంగా చూడాలి. హీరో నటించి జీవించాడు. అక్కడ మన జరిగిన సంఘటన కదా తీసి చూపించింది. అలా కొంతమంది ఉడికిపోతారు అన్న, ఏంటంటే చేయడం, ఇటు కొట్టడం, డబ్బులు ఎక్కువ రావడం ఇవన్నీ చూస్తారు కదా. ఏంటంటే ఇప్పుడు నాకు కూడా ఆయన నచ్చాడు. ఇప్పుడు ఆయన సినిమాలు ఎప్పుడు నేను చూడను, ఈ సినిమా చూశాను, ఫ్యాన్ అయిపోయాను నేను, బిగ్గెట్ ఫ్యాన్ అయిపోయాను. అంతలా నటించి అంతలా జీవించాడు కాబట్టి ఎవరు చేస్తారు చెప్పండి? ఆ స్టోరీ ఆయన తప్ప ఎవరో చేయడు, ఎవరికి సెట్ అవ్వదు. అది ఇప్పుడు పులే, సింహమే, నక్కే. అలా ఆ హీరోకే సెట్ అవుద్ది. వేరే హీరో సెట్ పడి నేను తీయమంటే నేను చేయగలను, అది నేను యాక్టింగ్ చేయగలనా, లేదా జీవించలేను. జీవించాడు ఆయన, ఆ కథలోనే మునిగిపోయాడు ఆయన, అంత బాగా చేశారు. అక్కడ ఏదైనా రాళ్ళు గిరేస్తారన్న, ఏదైనా బాగున్నా కాడ ఎవరైనా రాళ్ళు గిరేస్తారు. ఇప్పుడు ఏదైనా లాగడం చేయడం కానీ సినిమా అయితే చాలా అనిపించింది, బాగుంది. నేను 3 సార్లు చూసా, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నా బుక్ చేసుకొని, అదే సినిమా అది. అయితే ఇంకొక విషయం బ్రదర్, ఇప్పుడు యాక్చువల్ గా హీరో రణ్వీర్ సింగ్ పాకిస్తాన్ కు వెళ్లే సిచ్యువేషన్ లో రా ఏజెంట్ గా సుంతి చేసి అతన్ని అక్కడికి పంపించే ప్రయత్నం జరుగుతుంటది. ఆ క్రమంలో మొత్తం అలాగే ఒక ముస్లిం అబ్బాయి లాగానే అతన్ని చూపించాడు ఆ గెటప్ లో. ఎలా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది అన్న. ఏంటంటే ఇప్పుడు మన ఇండియా కోసం అలా చేయడం అన్నది మాటలు కదన్న. ఇప్పుడు నేనున్నాను, ఫ్రెండ్ కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టను. అలాంటిది ఆయన ప్రాణం దాకా వచ్చి వెళ్ళాడంటే చాలా గ్రేట్ కదా. అది మాటలు కాదు, అది జరిగిన సంఘటన ఇలా తీశారు. కానీ అంటే అందులో జీవించిపోయి నటించాడు. అంటే నిజంగా ఇండియా కోసం ప్రాణాలు ఇస్తాను కదా అని ఆయన నిజంగా చేశాడు. అది ఆయన నిజంగా చెప్తున్నా, జాబ్ ఇస్తే అలా చేస్తాడేమో అనిపించేలా చేశాడు ఆయన. అంతలా చేయడంటే మాటలు కదా కదన్నా. ఇప్పుడు మన పాకిస్తాన్తో మాట్లాడితేనే మనకు భయం వేస్తుంది. అలాగే పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళి ఒక ఇండియా వాడు వెళ్ళి వాళ్ళని కబడ్డీ ఆడించాడంటే మాటల, తొక్క తీసి పారేసాడు. మామూలు తొక్క తీసాడా, మొత్తం అందరిని చుట్టు తెంగాడు. అలాంటి సినిమాలు ఇంకా రావాలని కోరుకుంటున్నాం. ఏంటంటే మనకి జనాలకి తెలియాలి పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, ఏంటి కొత్త విషయాలన్నీ తెలియాలి. ఏంటి ఇటువంటి సినిమాల వల్ల మనకు తెలుస్తుంది ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏంటని. ఇటువంటి చూస్తేనే కదా తెలుస్తుంది జనాలకి ఎవరేంటి, ఎటువంటి. మన పోలీసుడు ఎంత కష్టపడతాడో, మిలిటరీ కూడా ఎంత కష్టపడతాడో, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఎంత కష్టపడతాడో అన్నది జనాలు తెలియాలి. ఆ సినిమా కాబట్టి మనం చూస్తున్నాం కాబట్టి తెలుసు. ఇప్పుడు సినిమా తీయకపోతే ఎవరేం చేస్తారో తెలియదు కదా. మిలిటరీ వాళ్ళు అనుకుంటున్నారు కానీ మిలిటరీ వాళ్ళు ఎంత కష్టపడతారో, ఒక పోలీసులు ఎంత కష్టపడతాడో, ఇది కష్టపడతాడని తెలియాలి కదా. ఆ సినిమా వల్ల చాలా బాగా అనిపించింది, నిజం చెప్తున్నాను. ఆయన మాత్రం సెల్యూట్ కొడుతున్నా, జై ఇండియన్. ఇటువంటి సినిమాలు ఎన్నో చేయాలని కోరుకున్నా. అలాగే మన తెలుగు హీరోలు కూడా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది మనకు కూడా. ఇంకా ఎంతో మంది రావాలని కోరుకున్నాం. అన్నట్టు మీరు అన్నట్లు ఇప్పుడు తెలుగు హీరోల గురించి మాట్లాడినారు కాబట్టి అడుగుతున్నాను, ఈ తెలుగు హీరోలు ఇలాంటి సినిమాలు చేయకపోవడానికి గల కారణం ఏమంటారు? కారణం ఏంటంటే అన్న, గుర్తుపెట్టుకో, ఏంటంటే రెమజ్మెంట్స్ మాట్లాడుకుంటారు, డబ్బులు ఎక్కువ కావాలంటారు. డబ్బులు కాదు ముఖ్యం, కథ మెయిన్ స్టోరీ. ఆ డైరెక్టర్ చిన్నోడా పెద్దోడు కాదు. ఆ డైరెక్టర్ ఒక కథ రాసుకోవాలంటే పిల్లాన్ని దూరం పెట్టి 3 నెలలు 4 నెలలు కష్టపడతాడు ఆ స్టోరీ రాసుకోవడానికి. తిండి ఉండదు, తిప్పలు ఉండదు. ఒక డైరెక్టర్, ఆ చిన్న డైరెక్టర్ అంటే పెద్ద డైరెక్టర్, ఎవరైనా డైరెక్టర్, ఆయన ఆనందం ఏంటంటే ఈ ఆనందం తిన్నాడు. కానీ ఏంటంటే ఒక సినిమా హిట్ అవుతే పెద్ద డైరెక్టర్ అవుతారు. కానీ అంటే ప్రతి ఒక్కరికి మనం ఏంటంటే ఒక హీరోలు చెప్తున్నాను, ఎవరన్నా డైరెక్టర్ వచ్చి కథ చెప్పారనుకో, ఆ కథ ఏనండి డబ్బుతో పక్కన పెట్టండి. అది 100 కోట్లు రాని, 10 కోట్లు రాని, లేకపోతే 5 కోట్లతో చేయని, లేకపోతే 1,00,000 రూపాయలతో చేయని సినిమా హిట్ అయిందా లేదా అది చూడండి. కథ మెయిన్. మనకంటే డిఫరెంట్గా ఈ కథలు ఎంచుకోండి. అంటే ఆడు కొట్టేనా, ఈయన కొట్టానా, ఆయన చంపేనా,
దాన్ని రేపు చేసినా దాన్ని లవ్ చేసినా కాదు, మనకు స్టోరీ. అందులో ఫైట్లు అవసరం లేదు మాకు, ముద్దులు అవసరం లేదు, రొమాన్స్ అవసరం లేదు, కానీ మనకు కావాల్సింది కథ, స్టోరీ, జీవించాలి, నటించాలి. అటువంటివి అయితే చెయ్యండి. మన కొత్త డైరెక్టర్లు కూడా అవకాశం ఇవ్వండి. చాలా మంది ఉన్నారు. ఒక సినిమా ఫ్లాప్ అయిపోయింది, ఆడు మంచోడు కాదు చెడ్డోడు కాదు, వాళ్ళ గురించి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పూరి బద్దలు కొట్టకపోతే థియేటర్లో నేను చెప్తున్నాను, పూరిని చాలా మంది ఫ్లాప్లు అన్నారు. ఆయన ఎంత కష్టపడ్డా డైరెక్టర్ రావాలని, ఎంతమంది సేవలు చేసి వచ్చాడు, ఎంత కష్టపడి ఒక ఏజెన్సీ నుంచి వచ్చాడు ఒక పూరి గారు. అలాంటి పూరి చాలా సినిమాలు, హీరోలు ఇప్పటికీ హీరోలు నేనేమన్నా సినిమా అంటారు. ఇప్పుడు చెన్నై నుంచి వస్తున్నాడు ఆయన, ఒక చెన్నై హీరోతో తీసుకొస్తున్నాడు. అలాంటి హీరోతో చేస్తున్నాడు. సినిమా బద్దలాసుకోవడం పట్టకపోతే నేను సభాష్ అని చెప్తున్నాను, నిజం చెప్తున్నాను, నేను ఒక పక్క గుండెగించుకుంటా. పూరి మాత్రం సినిమా ఇట్టు కొడతాడు చూడు ఈసారి.